నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. నదికరా సకలమ్మ ఆశయాలను సకలమ్మ ఆశయాలను మేమెంతో వీరవనిత చాకలి ఐలమ్మ 101వ జయంతిని మనం సంగారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సంఘ నాయకులకు, జిల్లా అధికారులకు, ఇక్కడ విచ్చేసినట్టు ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు మన జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారికి, మరి ప్రతి ఒక్కరి సంఘ నాయకులకు మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ మరి వారి పోరాట పటిమ నల్గొండ జిల్లాలో మరి 6 నిమిషాలు భూమి కొరకు, భుక్తి కొరకు వీరవనితగా పోరాటం చేసి ఎందరికో మరి త్యాగదండ్రులుగా నిలవడం జరిగింది. వారి స్ఫూర్తి ఈ రాష్ట్రం, ఈ యొక్క ప్రాంతం ఎప్పటికీ మర్చిపోదు. వారి స్ఫూర్తిని తీసుకొని మనము రాబోయే తరాలకు మరి వీరవనిత యొక్క చరిత్రను, వారి యొక్క పోరాట పటిమను తీసుకెళ్లి మరి రాబోయే రోజుల్లో మరి పేద ప్రజానికం కొరకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈరోజు 130వ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. సంగారెడ్డి ఈ ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘ నాయకులకు, జిల్లా అధికారులకి, అనధికారులకి, పార్టీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. చాకలి ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి అనేది మనమందరికీ తెలుసు. అంటే ముక్తి కోసము, భూమి కోసం పోరాడినటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ ప్రాంతంలో ప్రజాకాల ఉద్యమం నుంచి కూడా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని, భూమి కోసము ఉద్యమాన్ని దాన్ని ఉపయోగం చేసి అయిన చుట్టుపక్కల భూమి యొక్క సాధనే లక్ష్యంగా ధ్యేయంగా పనిచేస్తున్న వీరనారి మన చాకలి ఐలమ్మ. సో వారి యొక్క స్ఫూర్తిని మనమందరం కూడా భావితరాలకి అందించాలని ఈ యొక్క ఉత్సవం జయంతి సందర్భంగా